హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. తమిళన్ లో మీరు చూసారు కదా. ఈ రోజు నేను నాగర్కోయిల్ టౌన్ స్టేషన్ నుంచి చెన్నై ఎగ్మోర్ కి అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్ లో అంటే గురువాయూర్ నుంచి చెన్నై ఎగ్మోర్ వెళ్ళే ట్రైన్ అన్నమాట. కానీ నేను నాగర్కోయిల్ టౌన్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాను. నాగర్కోయిల్ టౌన్ స్టేషన్ ఇది జంక్షన్ స్టేషన్ కాదు. నాగర్కోయిల్ కి 2 స్టేషన్స్ అయితే ఉంటాయి. నాగర్కోయిల్ టౌన్ స్టేషన్ అన్నమాట. పదండి లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. నాగర్కోయిల్ టౌన్ స్టేషన్ కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది, 2 and 3 అటు సైడ్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందంట. ప్రస్తుతం నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే ఇదన్నమాట లొకేషన్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నాగర్కోయిల్ కన్యాకుమారి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయని చెప్పి. ఈ ఏరియాలో కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేద్దాం, మన బాధ్యత అయితే తీసుకొద్దాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:15 అయితే అయ్యింది. మన ట్రైన్ రావాల్సింది 7:30 అనమాట నాగర్కోయిల్ టౌన్ కి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాను, కానీ ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ అయితే లేవు. మాన్యువల్ గా ఇలా మెన్షన్ చేశారు చూడండి. టువర్డ్స్ తిరునెల్వేలి ఫ్రమ్ ఇగ్నోర్, కోచ్ నెంబర్ 18 పొజిషన్ అంటే ఇది. ముందు 17, 16 అలా ఉన్నాయి. ఈసారి నేను ట్రావెల్ చేయబోతే స్లీపర్ క్లాస్ లో అనమాట. నేను టికెట్ తీసుకున్నప్పుడు RAC లో ఉంది. టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. S623 సైడ్ లోయర్ అయితే వచ్చింది. మనకు కావాల్సింది కూడా సైడ్ లోయర్, ఎందుకంటే మనం వ్యూస్ అన్ని చూస్తూ ట్రావెల్ చేయొచ్చు కదా. కన్యాకుమారికి నాగర్కోయిల్ వచ్చి 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మనకి నాగర్కోయిల్ నుంచి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ కన్యాకుమారి నుంచి మీకు డైరెక్ట్ ట్రైన్ లేవంటే నాగర్కోయిల్ నుంచి డెఫినెట్లీ మీకు ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఎస్, మన ట్రైన్ అయితే లేట్ నడుస్తుంది. నాగర్కోయిల్ టౌన్ కి 7:30కి రావాల్సింది 8:15కి వస్తుందని రాసింది అనమాట. చూద్దాం ఏ టైంకి వస్తుందో ఏంటో. ఈ రోజు మొత్తం డే జర్నీ ఉండబోతుంది. అండ్ దట్ టు సౌత్ ఆఫ్ తమిళనాడు నుంచి నార్త్ ఆఫ్ తమిళనాడు దాకా చాలా స్టేషన్లు అయితే మనం కవర్ చేస్తాం. ఈ రోజు 7:35 అయితే అవుతుంది. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అనంతపురి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది అనమాట. అనంతపురి ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి కొల్లం దాకా. కోచ్ నెంబర్స్ అవి ఫిజికల్ గా అనౌన్స్ చేస్తున్నారు అనమాట. ఇంజిన్ తర్వాత ఏమేం కోచెస్ ఉంటాయి ఏంటి అని. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 16128 గురువాయూర్ టు చెన్నై ఎగ్మోర్. కనబడుతుందా అనౌన్స్మెంట్? ఇదిగోండి వచ్చింది అనంతపురి ఎక్స్ప్రెస్. వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. చెన్నై ఎగ్మోర్ కొల్లం. రేక్షేర్ అయితే ఉంది. తంజావూర్, చెన్నై ఎగ్మోర్, కొల్లం. ICF కోచెస్ అయితే రన్ అవుతుంది అనమాట. వచ్చింది, ఆగింది, తుర్రుమని వెళ్ళిపోతుంది. కోచ్ పొజిషన్ అయితే ఇచ్చారు, వెళ్ళిపోతున్నాను. ఇంజన్ సైడ్ నుంచి నాది 12th కోచ్ అంట. 12th నెంబర్ బోర్డు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతా. ఇదిగోండి 12వ నెంబర్ పొజిషన్ దగ్గరకు వచ్చాను. టువర్డ్స్ తిరునెల్వేలి ఫ్రమ్ ఇంజన్ సైడ్. వ్యాప్ 1 లోకోమోటివ్. ఎప్పుడుదో ఈ లోకోమోటివ్ అసలు. వెనకాల వ్యాప్ 7 కూడా ఉందనుకోండి. ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్ ప్యాసింజర్ అనమాట. ఎక్కడికి వెళ్తుందంటే నాగర్కోయిల్ జంక్షన్ టు కోచ్వేల్ అయితే వెళ్తుంది. తెలుసు కదా, ఇది మన శేషాద్రి ఎక్స్ప్రెస్. రేక్షేర్ అయితే ఉంటది ఈ ట్రైన్ కి. అందుకే తెలుగులో రాసింది కాకినాడ టౌన్ SMVV. ఇప్పుడు ఇది అన్రిజర్వ్డ్ ట్రైన్ కి వెళ్తుంది కదా. ఈ ట్రైన్ కి ఆల్రెడీ AC కోచెస్ ఉంటాయి కదా, వాటిని లాక్ చేస్తారా? ఈ డౌట్ నాకు ఇప్పుడే వచ్చింది. మరి ఎస్, ఇట్స్ లాక్డ్. ఈ ట్రైన్ కి క్రాసింగ్ పడినట్టుంది. మన ట్రైన్ వచ్చేదాకా ఈ ట్రైన్ అయితే వెళ్ళదు, ఎందుకంటే సింగిల్ ట్రాక్. పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఆ మేఘాలన్నీ అక్కడే ఉన్నాయి. క్లైమేట్ అయితే ఒకవైపు ఎండ ఉంది, కానీ ఇంకోవైపు చల్ల గాలి వేస్తుంది. నాగర్కోయిల్ స్టేషన్ కోడ్ ఏది టౌన్ స్టేషన్ వచ్చి NJT. వట్టి అమ్మ, ఏం ఫాస్ట్ కొడుతున్నారు అసలు. ఇదే కాదా కాంపిటీషన్ అంది. ఇదే 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 ట్రైన్. చూసారా స్టేషన్లో ఎంత ఫాస్ట్ కొడుతున్నారు. గురువాయూర్ చెన్నై ఎగ్మోర్ గురువాయూర్ ఎక్స్ప్రెస్ 16128. S6 నా కోచ్ నెంబరు. నాకు ఈ ట్రైన్ టికెట్ ఎంత పడిందంటే 445 రూపాయలు అయితే పడింది. ఎక్కడి నుంచి? నాగర్కోయిల్ టౌన్ నుంచి చెన్నై ఎగ్మోర్ దాకా. S6 బాబోయ్ ముందుకు వెళ్ళిపోయింది. ట్రైన్ మొత్తం ఖాళీ. పదండి పదండి వెళ్ళిపోదాం. కోచ్ ఖాళీ అంటే ఖాళీ ఉంది, మామూలు ఖాళీ కాదు. 23 ఇదే మన సీటు. మొత్తానికి మన విండో సీట్లో అయితే మనం కూర్చుండిపోయాం. మన ట్రైన్ వచ్చింది. ఆ కొల్లం అన్రిజర్వ్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. అదిగోండి ప్యాసింజర్ అనుకున్నాను, ప్యాసింజర్ కాదు, అన్రిజర్వ్ ట్రైన్ అనమాట. నాగర్కోయిల్ టు కొల్లం. ఆ ట్రైన్ బయలుదేరిపోయింది. మన ట్రైన్ బయలుదేరిపోతుంది. మన ట్రైన్కి సెకండ్ AC కోచ్ ఒకటి ఉంటుంది, థర్డ్ AC కోచ్ ఉంటుంది, స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ ఉంటాయి, జనరల్ కోచెస్ ఉంటాయి. కానీ ప్లాట్ఫామ్ మీదకి ఏవైనా కొట్టుకుంటూ వచ్చాడు అసలు బండిని. ప్లాట్ఫామ్ మీదకి వచ్చినా కూడా స్లో అవ్వలేదు. బై బై నాగర్కోయిల్ టౌన్.
సోర్స్ స్టేషన్లో బయలుదేరాక నాగర్కోయిల్ దాకా మన ట్రైన్ అయితే 369 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. టోటల్ రన్ టైం వచ్చేసి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే ఈ గురువాయూర్ ఎక్స్ప్రెస్ 1100 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా కవర్ చేస్తుంది. 2 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది. కేరళలో మొదలవుతుంది మన ట్రైన్, తమిళనాడు వెళ్ళి ఆగుద్ది. అఫ్ కోర్స్ చెప్పాలంటే ఇది కొంచెం లాంగ్ ట్రైన్ అని చెప్తాను, ఎందుకంటే గురువాయూర్ నుంచి చెన్నై వెళ్ళాలంటే కోయంబత్తూరు నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇది కొంచెం లాంగ్ ట్రైన్ అనమాట. మొత్తం కేరళ అంతా కవర్ చేసుకుంటూ కిందకు వచ్చి తమిళనాడు ఎంట్రీ, తమిళనాడు కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. చాలా అంటే చాలా పెద్ద టర్నింగ్, ఇందాక నుంచి కొడతానే ఉంది టర్నింగ్. నాగర్కోయిల్ టౌన్ బాగుంది తెలుసా. అటు సైడ్ ఒక లైన్ కనిపిస్తుందా మీకు, అది నాగర్కోయిల్ జంక్షన్కి వెళ్ళే లైన్. ఇదిగోండి ఇక్కడ కూడా కనిపిస్తుంది. అక్కడ బ్లూ కలర్ రేకులు కనిపిస్తాయి చూడండి, అదే స్టేషన్ నాగర్కోయిల్ జంక్షన్. సో ఇలా వెళ్ళి అలా కూడా వెళ్ళచ్చు. అదండి మనం తిరునెల్వేలి వెళ్ళిపోదాం. తిరునెల్వేలి దేనికి ఫేమస్ తెలుసా? తిరునెల్వేలి హల్వా అదిరిపోద్ది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. ట్రావెలింగ్లో ఇలాంటి సీట్ దొరికితే ఇంకేం అక్కర్లేదు తెలుసా. సైడ్ లోయర్ దొరికిందంటే చాలు, పండగే పండగ. అందులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దొరికిందనుకో సూపర్. ఇంకా వావ్, ఏంటిది, ఎన్ని విండ్ మిల్స్ తెలుసా అసలు. తిరుగుతూనే ఉన్నాయి. భలే ఉందిలే అసలు. ఇలా మన గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఏంటి ఎన్ని ఉన్నాయంటే విండ్ మిల్స్ అన్ని ఉన్నాయి తెలుసా అసలు. బాప్రే, ఎలా తిరుగుతున్నాయి చూడండి, కసకసమని. చూడండి అసలు ఫ్యాన్ తిరిగినట్టు తిరిగిపోతుంది. ఇవి మరీ అంత హైట్లో కూడా లేవు, చాలా కిందకు ఉన్నాయి. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ హైట్లో ఉన్నాయి తెలుసా. అయ్యి ఈ ఫ్రేమ్ చూడండి అసలు, కరుచు మేరుగా అన్నీ అయ్యే ఉన్నాయి. వామ్మో, ఏంది స్వామి ఇది, కనుచూపు మేరంతా ఇదే. అవి చూడండి కసకసలు ఆడిచ్చేస్తున్నాయి అసలు. తిరుగుడే తిరుగుడు. క్రాస్ ఓవర్ ఏ ట్రైన్ కనిపించే పొజిషన్లో లేదులే, కానీ ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రైనే. ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ ఉంది కదా, ముంబై టు నాగర్కోయిల్. ఇప్పుడే వలియూరు స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఒక ట్రైన్ అయితే చూశాను. ఏ ట్రైన్ అయితే తెలుసా, మీరే చూడండి. నాగర్కోయిల్ కాచిగూడ చేద్దామా ట్రైన్. ఇలాంటి కొత్త రూట్లు చేసామంటే మజా వస్తుంది. చేద్దాం వెరీ సూన్. టికెట్లు ఎప్పుడైతే ఉంటే బుక్ చేసేస్తా. క్రూజింగ్ స్పీడ్ 108 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేశారు. ఐసిఎఫ్ కోచెస్ మాక్సిమం క్రూజింగ్ స్పీడ్ అయితే కొట్టి పడేస్తున్నారు అసలు. ఇటు సైడ్ రైల్వే స్టేషన్స్ అన్నీ చూడండి, అన్నీ ఒకే మోడల్లో ఉన్నాయి. మన ట్రైన్ అయితే ఇక్కడ ఆగదనుకోండి, నెక్స్ట్ ఆగేది తిరునెల్వేలిలో. పదండి తిరునెల్వేలి వెళ్ళిపోదాం. తిరునెల్వేలికి ముందు అటు సైడ్ నుంచి ఒక జంక్షన్ లైన్ వచ్చి కలుస్తుంది చూడండి. కనిపించిందా జంక్షన్ లైన్? పదండి మనం తిరునెల్వేలి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. తిరునెల్వేలి నుంచి తూత్తుకుడి వెళ్ళొచ్చు. తూత్తుకుడిలో చాలా సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉంటాయి. బ్రిడ్జ్ భలే ఉంది, పైన కింద కూడా రోడ్డు ఉంది బ్రిడ్జ్కి.
వెల్కమ్ టు తిరునల్వేలి జంక్షన్. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఇక్కడ ఉంది. ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ వస్తుంది. అటు ఆపోజిట్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ కూడా ఉంది. ఐసీఎఫ్ కోచెస్తోనే ఉంది. ఏ ట్రైన్ కూడా చూద్దాం. తిరునల్వేలి జంక్షన్ TEN స్టేషన్ కోడ్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 18 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం తిరునల్వేలి జంక్షన్కి. ఆ ట్రైన్ వచ్చేసి వ్యాప్ 4 లోకోమోటివ్తో ఉంది. ఈ రోడ్ షెడ్ది. గైస్, మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్. అదేదో లోకల్ ట్రైన్లో ఉంది. చాలా పేర్లు ఉన్నాయి, అన్ని తమిళ్లోనే రాసి ఉన్నాయి. క్రౌడ్ అయితే చూడండి, గట్టిగా ఉన్నారు తిరునల్వేలి జంక్షన్లో. ఆ ట్రైన్ మీద తిరునల్వేలి, ట్యూటికాన్ ఇంకే పేర్లు ఉన్నాయి. కోచ్ అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్రౌడ్ అంతా ఫుల్ అయిపోద్ది. ఎందుకంటే తిరునల్వేలిలో క్రౌడ్ మామూలుగా ఫుల్ అవ్వదు. చూసారుగా ఎంత రష్ ఉందో. తిరునల్వేలి తిరుచెందూర్ ఎక్స్ప్రెస్ అంట. ప్యాసింజర్ ట్రైన్ కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసింది. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. తిరుచెందూర్ కూడా సూపర్ ఉంటుంది తెలుసా. సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. సముద్రం ఒడ్డున ఉంటుంది, అదిరిపోతుంది. వెళ్ళాలి. తిరునల్వేలిలో 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఆగింది. టక్ మన బయలుదేరిపోయింది తిరునల్వేలి జంక్షన్ నుంచి. తిరునల్వేలి నుంచి కూడా చాలా ట్రైన్లు బయలుదేరుతాయండి నార్త్ సైడ్కి. అటు ముంబై సైడ్కి ఉన్నాయి, ఇటు ఢిల్లీ సైడ్కి ఉన్నాయి. అయిగోండి, అదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అనమాట. అదో ట్రైను, ఇదో ట్రైను. ఇగోండి, ఇక్కడ ఇంకా ట్రైన్లు ఉన్నాయి. వస్తూ ఉన్నది ఒకటి అయిన తర్వాత ఒకటి. ఏది కోచ్ మెయింటెనెన్స్ ఏరియాలో. సంటింగ్లోకి వచ్చేస్తుంది బయటికి తిరునల్వేలి జంక్షన్ నుంచి. నాకు తెలిసి ఏదో ట్రైన్ని తీసుకెళ్తుంది అనమాట. కానీ భలే ఉంటుందిలే సంటింగ్లోకి వెళ్ళి. మన ట్రైన్ అయితే కోయంబత్తూరు రూట్లో చెన్నైకి అయితే వెళ్ళదు. మనం తిరునల్వేలి, తిరుచినాపల్లి అబ్బో ఉందిలేండి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ రూట్లో అయితే వెళ్తాం మనం చెన్నై ఎగ్మోర్కి. క్రూజింగ్ స్పీడ్లో అసలు తగ్గేదేలే అన్నట్టు కొడుతున్నారు. అండ్ గైస్, కన్యాకుమారిలో మొదలై కదా ఈ విండ్ మిల్స్ ఇక్కడ దాకా కంటిన్యూ అయితే అవుతున్నాయి. అక్కడ ఒక మోడల్లో ఉన్నాయి, ఇక్కడ ఒక మోడల్లో ఉన్నాయి. ఏ ట్రైన్ అది ఇక్కడ విండ్ మిల్స్ చూసారు ఎలా ఉన్నాయో. పెద్ద ఇక్కడ చాలా హైట్లో అయితే ఉన్నాయి. ఏంది స్పీడు. కొట్టుడే కొట్టుడు. తిరునల్వేలి దాటాక మనం ఇంకొక స్టేషన్ అయితే స్కిప్ చేసాం. మనం కోవెల్పట్టి అనే ఊరికి ఆన్ ద వేలో ఉన్నాం. వెరీ సూన్ మనం అయితే కోవెల్పట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. కోవెల్పట్టి దేనికి ఫేమస్ తెలుసా? కోవెల్పట్టి, సాతూరు ఈ ఏరియాలో మ్యాచ్ బాక్సెస్, సేఫ్టీ మ్యాచ్ బాక్సెస్ ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. మన ఇంట్లో వాడతాం చూడండి అగ్గిపెట్లు, వాటికి అవన్నీ కూడా ఈ ఏరియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనమాట. కోవెల్పట్టి తర్వాత సాతూరు వచ్చేసాం మనం కోవెల్పట్టి రైల్వే స్టేషన్కి. బోర్డు ఏది మిస్సింగ్, కాకపోతే ఇక్కడ చూపిస్తాం కోవెల్పట్టి కనిపించిందా పేరు. కోవెల్పట్టి తర్వాత సాతూరు అయితే వెళ్తాం మనం. 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. స్టేషన్ కోడ్ వచ్చి CVP కోవెల్పట్టి. 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ స్టేషన్కి. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2. పదండి, మన ట్రైన్ అయితే కోవెల్పట్టి నుంచి బయలుదేరిపోయింది. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఫుల్ అయ్యారు. సాతూరు అయితే వెళ్ళిపోదాం. అది వచ్చేసాం మనం సాతూరుకి. సాతూరుకి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. చెప్పాను కదా, కోవెల్పట్టి, సాతూరు సేఫ్టీ మ్యాచెస్ చాలా ఎక్కువ తయారవుతాయి. మ్యాక్సిమం అన్నీ కూడా ఇక్కడి నుంచే తయారవుతాయి. అగ్గిపెట్ల వెనకాల చూడండి మ్యానుఫ్యాక్చర్ ఎక్కడే ఉందో, సాతూరా లేదంటే కోవెల్పట్టియా. దాన్ని బట్టి నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇక్కడ ఏదో రేక్ ఉందంటే కొత్త రేక్ అనుకోండి. ఇది నేమ్స్ అవి ఇంకా లేవు. ఏదో కొత్త రేక్. ఎవరికి ఇచ్చారు? ఎస్ సార్, సదరన్ రైల్వేస్కి వచ్చింది రేక్.
సాతూర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది విరుద్నగర్ జంక్షన్లో. ఇప్పుడు దాకా అప్రాక్సిమేట్గా మనం ఒక 560 కిలోమీటర్లు కవర్ చేసి ఉంటాం. ఐ మీన్ షోర్ స్టేషన్లో బయలుదేరాక ఈ గురవాయూర్ ఎక్స్ప్రెస్ అయితే కవర్ చేసి ఉంటుంది. ఇంకొక 550 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా మనం అయితే కవర్ చేయాలి. వచ్చేసాం గైస్ మనం విరుద్నగర్ జంక్షన్కి. స్టేషన్ లోపలికి వెళ్ళడం ఒకటే ఆలస్యం. అండ్ విరుద్నగర్ జంక్షన్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి లైన్ డైవర్ట్ అవుద్ది అనమాట శివకాశి వైపు. శివకాశి అంటే తెలుసు కదా, మనం కాల్చే ఫైర్ వర్క్స్ అన్నీ కూడా అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. విరుద్నగర్ జంక్షన్ కొత్త ప్లాట్ఫామ్ మెల్లమెల్ల మెరిసిపోతుంది. క్రౌడ్ అయితే మటుకు అసలు కేకల్లే. ఈ ట్రైన్ని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి నాగర్కోయిల్లో అట్ట ఎక్కారు, తిరునెల్వేలి నుంచి అసలు క్రౌడ్ అంటే క్రౌడ్ భలే ఫుల్ అవుతుంది. విరుద్నగర్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? మదురైలో. పదండి మనం మదురై అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎండ గట్టిగా ఉంది. జనరల్గా ఏమవుతుందంటే నేను ఈ క్లైమేట్స్ అన్నీ ఒకేసారి మారేటప్పటికి నా బాడీ అనేది కొంచెం లేజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నిన్నంతా వర్షం, ఈరోజు చలి నుంచి ఎండకు వచ్చాను కదా, అసలు మొత్తం ఇన్ని చేంజెస్ ఒకేసారి నాకు కూడా ఎలాగంటే లేజీగా ఉంటుంది. మదురై జంక్షన్కి మనం చాలా దగ్గరలో అయితే ఉన్నాం. పదండి మదురై జంక్షన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఏం కొట్టుడు అసలు, నాన్ స్టాప్ కొట్టుడే 110 కిలోమీటర్స్కి 110 km/h క్రూజింగ్ స్పీడ్కి న్యాయం అంటే న్యాయం జరుగుతుంది. అటు సైడ్ నుంచి ఒక లైన్ వస్తుంది, కనిపించిందా మీకు? రామేశ్వరం మదురై లైన్ అనమాట అది. పదండి మనం అయితే మదురై జంక్షన్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. లోకోమోటివ్లు 2 ఉన్నాయి వ్యాప్ 7లో. వెల్కమ్ టు మదురై జంక్షన్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. బండి అయితే కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు తెలిసే, అది మ్యాజిక్. పొద్దున్న దగ్గర 45 minutes to 1 hour లేట్లో అయితే వచ్చింది నాగర్కోయిల్ జంక్షన్కి. మదురై వచ్చేటప్పటికి టైం అది కవర్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా చూడండి మేజర్ అప్గ్రేడేషన్ అయితే జరుగుతుంది అన్నమాట మదురై జంక్షన్ రైల్వే స్టేషన్లో కూడా. వెరీ సూన్ మొత్తం మారిపోద్ది రూపురేఖలు. ఏదైనా కొనుక్కోవాలి తినేయడానికి. ఇక్కడ కూడా చూడండి క్రౌడ్, ఫుల్ క్రౌడ్. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అంటే ఆన్ టైం బయలుదేరిపోతుంది బండి. క్రౌడ్ అయితే మనకు ప్యాక్ చేసి పడేసారు ట్రైన్ని, ఫుల్ ప్యాక్డ్ మా కోచ్. మదురై దాటిగా మన ట్రైన్ మధ్యలో కొన్ని స్టేషన్స్ లాగుద్ది. ఏమేమి స్టేషన్స్ అంటే మేజర్ స్టేషన్స్ చెప్తున్నాను చూడండి. మేజర్ అంటే మనకి ఏదైతే యూస్ఫుల్ అవుతాయో ఆ స్టేషన్స్ పేర్లు చెప్తున్నాను చూడండి. కొడైకెనాల్ రోడ్, దిండిగల్, తిరుచినాపల్లి, శ్రీరంగం, విరుదాచలం, వెల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, మాంబలం, చెన్నై ఎగ్మోర్. అండ్ బాయ్ మదురై జంక్షన్. అంటే మధ్యలో ఇంకొన్ని స్టేషన్స్లో ఆగుద్ది అనుకోండి, అన్ని స్టేషన్స్ చెప్పుకుని వెళ్ళిపోనుకోండి చాలా పెద్ద వ్లాగ్ అయిపోద్ది. ఇప్పటికే నాకు తెలిసి 20 నిమిషాల దగ్గరికి వచ్చి అనుకుంటున్నాను. కట్ చేసి 14-15 minutesకి ఇప్పుడు మదురైని అయితే తీసుకొస్తా. తర్వాత చూడాలి ఎక్కడికి వెళ్తాను. మదురై ఎలా దాడుతుంది. నేనైతే మధ్యాహ్నం లంచ్ తీసుకున్నా, బిర్యానీ. మన దగ్గర బిర్యానీ 100 రెట్లు బెటర్ తెలిసే. టమాటా రైస్లో ఎగ్ వేసి ఇచ్చినట్టు ఉందండి, చాలా దారుణంగా ఉంది బిర్యానీ. అటు చూడండి పెద్ద కొండలు ఎలా ఉన్నాయో. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళబోయే స్టేషన్ వచ్చి కొడైకెనాల్ రోడ్. అదిగో మనమైతే వచ్చేసాం కొడైకెనాల్ రోడ్ స్టేషన్కి. ఇక్కడ కూడా క్రౌడ్ ఎలా ఉన్నారు చూద్దాం, ఆగండి. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే పికప్ అవుతున్నారు. కొడైకెనాల్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి కొడైకెనాల్ రైల్వే స్టేషన్. కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా అటు మదురై నుంచైనా లేదంటే ఇటు దిండిగల్ నుంచైనా ఉంటాయి. దిండిగల్లో దిగిపోయినా మనకి చాలా దగ్గర అనమాట ఏది కొడైకెనాల్ రీచ్ అవ్వడానికి. ఇన్ఫ్యాక్ట్ మదురై కన్నా చాలామంది దిండిగల్లో దిగిపోయి కొడైకెనాల్కి వెళ్తారు, బై బస్ కానీ బై ట్రైన్ కానీ. కొడైకెనాల్ రోడ్లో మనకి ఏదో క్రాసింగ్ పడినట్టు ఉంది. అఫీషియల్ స్టాప్ కన్నా కొంచెం ఎక్కువ సమయమే ఆపారు. మరి వెయిటింగ్ అటు సైడ్ ఏదైనా ట్రైన్ వస్తే మన ట్రైన్ పంపిస్తారు అనుకుంటా. క్రాసింగ్ ఏం పడలేదు కానీ
మేబీ ఇది సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. చాలాసేపు ఆపారు. బయలుదేరిపోతుంది మన ట్రైన్. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళబోయే స్టేషన్ దిండిగల్. వచ్చేసాం మనం దిండిగల్ స్టేషన్కి. అవుట్స్కట్స్లో ఉన్నాం, లోపలికి వెళ్ళిపోదాం పదండి. దిండిగల్లో ఏదో ట్రైన్ వెయిట్ చేస్తుంది, క్రాసింగ్ పడినట్టుంది ఆ ట్రైన్ మన ట్రైన్తో. చూద్దాం ఏం ట్రైను. దిండిగల్ జంక్షన్ అదిగోండి. దిండిగల్ జంక్షన్కి అయితే వచ్చేసాం కదా. ఏ ట్రైన్? వ్యాప్ 1 లోకోమోటివ్. అమ్మ తమిళ్లో రాసిందే. ఏంటంటారు? తమిళ్లో రాసింది. కోయంబత్తూరు టు నాగర్కోయిల్ అంట. నాకు తెలిసి ఇప్పుడు కోయంబత్తూరు నుంచి నాగర్కోయిల్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. ఇదిగోండి కోయంబత్తూరు నాగర్కోయిల్. ఆ నాగర్కోయిల్ బండి వెళ్ళిపోతుంది, మన ఇంకా వెళ్ళట్లేదు. ఆ బండికి మొత్తం బ్రాండింగే. ఫ్యాన్ల కంపెనీ ఫుల్ బ్రాండింగ్. పదండి మనం ఇక తిరుచినాపల్లి వెళ్ళిపోదాం. ఏం కొట్టుడు అసలు. లిటరల్లీ లవింగ్ క్రూజింగ్ స్పీడ్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి చూడండి తిరుచినాపల్లి జంక్షన్. ప్రస్తుతం టైం అయితే 2:35 అయితే అవుతుంది. తిరుచినాపల్లికి రావాల్సిన టైం వచ్చి 2:55. ఈవెంట్ టైం కన్నా మనం చాలా అర్లీగా వచ్చాం. చాలా అంటే చాలా ఏముందండి, ఒక 20 నిమిషాలు అర్లీగా వచ్చాం. మనం తిరుచినాపల్లి జంక్షన్ లోపలికి వెళ్తున్నాం. ఒక ట్రైన్ అయితే వ్యాప్ 4 లోకోమోటివ్తో బయటకు వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. అమ్మో ఇది ప్యాసింజర్ ట్రైన్ లాగా ఉంది. చాలా పేర్లు ఉన్నాయి అండ్ తమిళ్లో ఉన్నాయి పేర్లు. మధురై ట్రిచి అని ఉంది. ఆ రెండు అర్థమయ్యే కానీ మిగతా అర్థం కాలేదు. పదండి మనం అయితే జంక్షన్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. తిరుచిరాపల్లి జంక్షన్. తిరుచినాపల్లి అనేది ఓల్డ్ పేరు, తిరుచిరాపల్లి అనేది కొత్త పేరు, ట్రిచి అనేది ముద్దు పేరు. ఏదో రేక్ ఉంది పక్కన, చూద్దాం ఏ ట్రైన్. శ్రీ గంగానగర్ జంక్షన్ తిరుచిరాపల్లి. శ్రీ గంగానగర్ జంక్షన్ ఎక్కడ వస్తుంది తెలుసా? రాజస్థాన్లో ఉంటుంది. హంసఫర్ ఎక్స్ప్రెస్ అనుకోండి ఇది. ఓహో కేక. మనకి ఇంకో ట్రైన్ అయితే దొరికింది చేయడానికి. ఈ రూట్ కూడా ఎదిరిపోతుంది. శ్రీ గంగానగర్ కూడా చేయలేదు నేను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాను. ఇక్కడైతే చూడండి డిస్ప్లే బోర్డులు ఎలా ఉన్నాయో. కొత్తగా ఇంట్రడ్యూస్ అయితే చేశారు సేఫ్ లాక్స్ అని చెప్పి. అన్ని స్టేషన్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. మనకి ఎప్పుడు వస్తాయో. తిరుచిరాపల్లి నుంచి 3ంటికి బయలుదేరుతుంది. ఇంకా 15 నిమిషాలు ఉంది మనకి టైము. జర్నీ అంతా బాగానే ఉంది కానీ చెమటలు స్వెట్టింగ్. ఎగ్జాక్ట్లీ 3 అయితే అయ్యింది. మన ట్రైన్ అయితే తిరుచిరాపల్లి నుంచి బయలుదేరిపోయింది. పదండి శ్రీరంగం వెళ్ళిపోదాం. తిరుచిరాపల్లి దాటగానే మనకి కావేరీ నది వస్తుంది. కావేరీ నది దాటగానే శ్రీరంగం వచ్చేస్తుంది అనమాట. డీజిల్ లోకోమోటివ్ అయితే ఉంది. దేనికి? హంసఫర్ ఎక్స్ప్రెస్కి. అండ్ బాయ్ తిరుచిరాపల్లి జంక్షన్. సూడా టీ కాఫీ అంటే వేడి టీ కాఫీ అని. అటు సైడ్ అంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అనుకుంటా. బళ్ళన్నీ ఉన్నాయి అటు సైడ్. తిరుచిరాపల్లి జంక్షన్ కదా, కుంభకోణం, తంజావూర్ ఇవన్నీ కూడా జంక్షన్ రూట్ నుంచి డైవర్ట్ అయితే అవుతాయి. కావేరీ నది నీళ్ళేం లేవు, మొత్తం ఎండిపోయింది. శ్రీరంగం వస్తుంది కదా, శ్రీరంగం దాటాక ఇంకొక నది వస్తుంది. కొల్లి డ్యామ్ నది అంటారు ఆ నదిని. ఏది? శ్రీరంగం దాటి వచ్చేది. వచ్చేసాం మనం శ్రీరంగం స్టేషన్కి. శ్రీరంగం స్టేషన్కి మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి.
శ్రీరంగం దాటాక ఇంకొక నది వస్తుందని చెప్పాను కదా, ఇదిగోండి ఆ నది. ఇందులో నీళ్లు ఫుల్గా ఉన్నాయి. పదండి పదండి, మనం ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. విరుదాచలం జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం పదండి. విరుదాచలం జంక్షన్కి అయితే వచ్చేసాం మనం. అన్ని జంక్షన్లు ఇప్పుడు విరుదాచలం జంక్షనే. నెక్స్ట్ విల్లుపురం జంక్షన్. 10 నిమిషాలు లేట్లో ఉన్నాం. విల్లుపురం వెళ్ళేటప్పుడు కవర్ చేస్తారు. ఏంటి ఈరోజు ఈ రూట్లో ఒక్క వందే భారత్ కూడా కనిపించలేదు. జనరల్గా వందే భారత్లు కనిపించాలి, ఏమో చూద్దాం. అది విరుదాచలం నుంచి బయలుదేరిపోయింది మన ట్రైన్. ఈ ట్రైన్కి సెల్యూట్ చేయాలి తెలుసా. అసలు క్రూజింగ్ స్పీడు ఏంటప్ప. ఇప్పుడు దాకా నేను ఎక్కిన ఐసీఎఫ్ కోచెస్లో ఎప్పుడు ఇంత మజా రాలేదు తెలుసా. అంత మజా వస్తుంది. మజా అంటే మజా, మామూలు మజా కాదు. దిగ్గానే సెల్యూట్ చేయాలి ఈ ట్రైన్కి. ఇలా కొడితే అసలు ప్రతి ట్రైను బా కేకల్లే. బాయ్ బాయ్ విరుదాచలం జంక్షన్. విరుదాచలం జంక్షన్ నుంచి బయటకు వచ్చింది బండి. నెక్స్ట్ విల్లుపురం జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ బ్లాగులు పెద్దవి కావాలి పెద్దవి కావాలి పెద్దవి కావాలి అంటున్నారు కదా. ఈ మాత్రం లెంత్ చాలా, ఇంకా లెంత్ పెంచనా చెప్పండి. ఇంకా పెంచమంటే పెంచితే 50 నిమిషాలు 60 నిమిషాలు కూడా కావాలన్నా ఇస్తా. విల్లుపురం అవుటర్లో అయితే ఆగిపోయింది మన ట్రైన్. ఆగిపోయిందంటే చాలా స్లో చేసి ర్యాపేస్తారు నాకు తెలిసి. విల్లుపురం జంక్షన్ రూట్ నుంచి మనం పాండిచ్చేరి అయితే వెళ్ళొచ్చు అనమాట. అందుకే విల్లుపురం జంక్షన్. అటు సైడ్ మీకు ఒక రూట్ కనిపిస్తుంది కదా, జంక్షన్ రూట్ అనమాట. పాండిచ్చేరి వెళ్ళే రూట్ అది. పాండిచ్చేరి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ డైవర్షన్ తీసుకుని అలా వెళ్ళిపోతాయి. అండ్ మనం అయితే వచ్చేసాం విల్లుపురం జంక్షన్కి. విల్లుపురం స్టేషన్లో ఒక డెమో ట్రైన్ అయితే ఉంది, ఒక డిఎంయూ ట్రైన్ అయితే ఉంది. ఇంకేమైనా ట్రైన్లు ఉన్నాయా చూద్దాం. డిఎంయూ వచ్చి అటు చివరి ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇటు సైడ్ ఏవో ట్రైన్లు ఉన్నాయి, చూద్దాం ఏం ట్రైన్లు. అటు ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉంది, ఇటు ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉంది. వెల్కమ్ టు విల్లుపురం జంక్షన్. ఏం ట్రైను ఏం ట్రైను చూద్దాం ఆగండి. ఈ ట్రైన్ అయితే వచ్చినట్టు ఉంది. అద్దాలన్నీ మూసారు, కిటికీలన్నీ మూసారు. అదే ట్రైన్ చెప్తాను ఆగండి. ఈ ట్రైన్ వచ్చి విల్లుపురం తంజావూరు మధ్యలో తిరిగే ట్రైను. అటు సైడ్ చూసాం కదా ట్రైను, ఆ ట్రైన్ వచ్చి పాండిచ్చేరి టు మ్యాంగ్లూర్ అయితే వెళ్తుంది. చూపిస్తాను ఆగండి, ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది. అది కూడా అటు సైడ్ ఉన్న ప్లాట్ఫామ్లో ఉంది చూడండి ఆ ట్రైన్. పాండిచ్చేరి నుంచి ఇప్పుడు మ్యాంగ్లూర్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ ఆల్రెడీ మనం చేసాం. విల్లుపురం జంక్షన్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. విల్లుపురం తర్వాత కొన్ని స్టేషన్స్లో ఆగుద్ది, కానీ నేను చూపించే స్టేషన్స్ ఏమేంటంటే చెంగల్పట్టు, మాంబలం, చెన్నై ఎగ్మోర్. విల్లుపురం జంక్షన్ బాయ్ బాయ్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. 5 నిమిషాలు ఆగింది, బయలుదేరిపోయింది. WAG-9 లోకోమోటివ్ అయితే అక్కడ ఉంది. మన ట్రైన్ తిండివనం స్టేషన్లో ఉంది, ఆగింది, బయలుదేరిపోతుంది. ఆపోజిట్ ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం. WAG-4 లోకోమోటివ్ పూల్ చేస్తుంది అనమాట. అదిగోండి ట్రైన్. ఏ ట్రైనో చూద్దాం. అబ్బా తమిళ్లో రాసి ఉంటున్నాయి. మన్నర్గుడి, ఎస్ మన్నర్గుడి చెన్నై, తిరునెల్వేలి, చెన్నై ఎగ్మోర్. మన్నర్గుడి, చెన్నై ఎగ్మోర్, తిరునెల్వేలి. నాకు తెలిసి ఇప్పుడు తిరునెల్వేలి వెళ్తుంది అనుకుంటా. ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది ట్రైన్. ఇది కూడా చూడండి, జనరల్ కోచెస్లో ఎలా ఉన్నారు. చెంగల్పట్టు అవుటర్లో ఉన్నాం. 10 స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం.
వచ్చేసాం మనం చెంగల్పట్టుకి. ఇదిగోండి చెంగల్పట్టు. బోర్డు లేదు, బోర్డు మిస్సింగ్. వెళ్ళిపోతున్నాం మనం చెన్నై ఎగ్మోర్కి. అఫ్ కోర్స్ మధ్యలో స్టేషన్స్ ఉన్నాయనుకోండి. ప్రస్తుతం టైం వచ్చి 7:17 అయితే అవుతుంది రాత్రి. బై బై చెంగల్పట్టు జంక్షన్. చెంగల్పట్టు జంక్షన్ తర్వాత తాంబరం, తాంబరం తర్వాత మాంబలం, మాంబలం తర్వాత చెన్నై ఎగ్మోర్. ఇది మనం వెళ్ళబోయే రూట్ అనమాట. ఏంట్రా బాబు పొద్దునుంచి ఎక్కడా పెట్టలేదు అనుకున్నాను. తాంబరం బయట అయితే ఆల్మోస్ట్ ఆగిపోయే స్టేజ్కి అయితే వచ్చింది ట్రైన్. హోమ్ కాలింగ్ సిగ్నల్ రాలేదనుకుంటా. తాంబరం, మాంబలం, చెన్నై ఎగ్మోర్. తాంబరం వచ్చిందనుకోండి 1071 కిలోమీటర్లు మనం కవర్ చేసినట్టు అనమాట. మనం ఇన్ ద సెన్స్ అంటే ట్రైన్ అండి. సోర్ స్టేషన్లో బయలుదేరాక చిన్న తాంబరం ఎక్కడున్నావే తాంబరం. చాలా సంతోషించా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఈరోజు అని చెప్పి. తాంబరం అవుటర్లో పెట్టేశారు మనల్ని. తాంబరమేనా అందుకే? ఎస్ తాంబరం. తాంబరంలో చూడండి ఎంత క్రౌడ్ దిగుతున్నారు. అసలు సగం పైగా క్రౌడ్ ఎక్కడే దిగిపోతుంది. బయలుదేరిపోయాం. చెన్నై ఎగ్మోర్ క్యూటీ కోరిన్ పరల్ సిటీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందంట ప్లాట్ఫామ్ నెంబర్ 8కి. హాయ్ హాయ్. ఏదైనా కనిపిస్తుందా? అదిగో 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 వచ్చింది. అదిగో నేను ఈ ప్లాట్ఫామ్ మీద చూస్తున్నాను, ఆ ప్లాట్ఫామ్ మీద చూడలే. పరల్ సిటీ ఎక్స్ప్రెస్. బై బై తాంబరం. పదండి మాంబలం వెళ్ళిపోదాం. మాంబలం ముందు వాక్వే చూడండి, పక్కన వాక్వే భలే ఉందే. అండ్ వెల్కమ్ టు మాంబలం. మాంబలం అంటే షాపింగ్కి పెట్టింది పేరు చెన్నైలో. మాంబళం. బాయ్ బాయ్ మాంబళం. ఇంకా మా డెస్టినేషన్ స్టేషన్ అయినా చెన్నై ఎగ్మోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. మాంబళంలో మీరు ఎప్పుడైనా షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను రికార్డ్ చేసేది లైవ్ రికార్డింగ్, లైవ్ వాయిస్ అనమాట. ఇంటికి వెళ్ళి వాయిస్ ఓవర్లు ఇచ్చి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని స్క్రిప్ట్ అంతా చదివే బ్యాచ్ అయితే నేను కాదు. వచ్చేసాం చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే వచ్చేసాం. అవుటర్లో ఉంది బండి. అబ్బా మళ్ళీ ఆపేస్తున్నారా? ఆపకుండా ఉంటే బాగుండు. మనం ఇప్పటికి 10 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం అనమాట. తాంబరం దాకా కొట్టుకుంటూ వచ్చారు. అసలు తాంబరం నుంచి ఆపేసుకుంటూ వస్తున్నారు. కానీ సెల్యూట్. అస్సలు క్రూసింగ్ స్పీడ్లో అనేది తగ్గేదే లేదు. 100 పైన కొట్టరు తెలుసా. అబ్బా ఆగింది బండి ఆగింది. ఇదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఎగ్మోర్. ఏదో బండి అయితే తీసుకెళ్తున్నారు. అదిగోండి ప్యారలల్ రన్ అయితే అవుద్ది. ఆ బండి మన బండి. అదిగో షంటింగ్లోకి తీసుకెళ్తుంది ఆ బండిని. లోకో లైటింగ్ చూడండి ఎలా కొడుతుందో అసలు. బా ఇక్కడ దాకా కొడుతుందా లోకో లైటింగ్. అండ్ మనం అయితే వచ్చేసాం చెన్నై ఎగ్మోర్కి. సక్సెస్ఫుల్లీ నాగర్కోయిల్ నుంచి చెన్నై ఎగ్మోర్ దాకా అయితే ప్రయాణం చేస్తాం. బోర్డు చూపించండి. నేను ఎండ్ చేయలేండి, కంగారు పడద్దు. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ కూడా ఏంటో చూపిస్తాను, ఆగండి. పక్క ప్లాట్ఫామ్ కాదులే, కొంచెం అటేపు ఉంది. ఇది బోర్డు రేపు బోర్డు లేదు. అదే ట్రైన్ సూపర్ ఫాస్ట్. ఇదిగో బోర్డు చెన్నై ఎగ్మోర్. అండ్ గైస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి.
ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై ఎగ్మోర్. ఇటుపక్క ప్లాట్ఫామ్లో కూడా ఏదో ట్రైన్ ఉంది, పోతిగే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట. చలో గైస్, సీ యూ సూన్.